హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం జీవితంలో చాలా మంది మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా సిగ్గుగా బిడియంగా ఉంటూ ఉంటారు. అయితే దాన్నే మనం జనరల్గా మొహమాటం అంటాం. అంటే ఇది మరి ఎట్లా ఉండొచ్చా, ఉంటే ఏమవుతుంది అలా అని చెప్పి విపరీతమైనటువంటి ధోరణిలో ముందుకెళ్ళిపోతూ ఉంటే ఎలా బ్రాండ్ అయిపోతాం, ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి మనకి. కాకపోతే ఎక్కువ మొహమాట పడిపోతే మనకు అవకాశాలు చాలా కోల్పోతాము. మనము నలుగురిలో సరదాగా ఆ ధోరణిలో ఉండలేమేమో అని అనుమానం వస్తుంది. సో అంత మొహమాటం పనికిరాదు. చూద్దాం మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ఈ మొహమాటం గురించి అన్నది మనం ఒక చర్చలోకి వెళ్దాం. ఈ మొహమాటం అంటే ఏమిటి? జనరల్గా మొహమాటం అంటే కొంచెం అసౌకర్యంగా ఉండడం, సంకోచంగా ఉండడం, లేదా వెనకబడటం. ఏదో మనం ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే మీటింగ్కి వెళ్ళినా ఏదో కొంచెం అసౌకర్యంగా, ఇప్పుడు ఏంటిది ఇంతమందితో ఎలాగా మనం ఉండడం, మాట్లాడాలా బుద్ధ, కొంచెం సంకోచంగా ఉంటుంది. తర్వాత మనకి వెనకబడిపోవటం, ఎవరైనా మాట్లాడాలనుకుంటే అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడవచ్చులే అని వెనక్కి వచ్చేయటం. అలాగే సామాజిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడిపోతాం. అంటే ఎక్కడైతే మనము కలిసి ఉంటాం, ఫంక్షన్స్ ఇందాక చెప్పినట్టుగానే చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకనో అంటే అయిపోతే బాగుండు, బయటకు వచ్చేస్తే బాగుండు. ఎందువల్ల ఇలాంటి భయం వస్తుందంటే ఇంకొక రకమైనటువంటి అపోహ ఏమిటి మనము అందరికీ యాక్సెప్ట్ అవ్వలేమే, అంటే మన అంగీకరించరేమో అని భయం, మనం మాట్లాడింది అంగీకరించరేమో భయం. ఇలాంటి వాటితో ఎప్పుడైతే మీరు అవుతున్నారో మీరు చాలా మొహమాట పడుతున్నారు, మీకు డ్రైవ్, డైనమిజం అవి లేవు అని అర్థం. అయితే ఈ మొహమాట పడటం వల్ల ఉన్నటువంటి ఏమైనా ప్రభావాలు ఉంటాయి? తప్ప ఇది ఇలాంటి వ్యక్తిత్వ సరళి ఏమైనా తప్ప, విత్డ్రాయింగ్ గా ఉండడం ఏమైనా తప్ప? ఇది ఎలా ఉంటుందంటే ఇది ఆల్మోస్ట్ మనం ఇంట్రోవర్ట్ లా అయిపోతాం. మనం జనరల్ గా ఎక్స్ట్రోవర్ట్ పర్సనాలిటీ ఉండాలి యాక్చువల్లీ. అంటే అందరూ అలా ఉంటారా లేదా అని మనము పక్కన పెడితే జనరల్ గా ఉండాలి యాక్చువల్లీ. సో ఇలాంటి మొహమాట పడిపోతే ఏమవుతుందంటే మొట్టమొదటిది మనకు వచ్చే అవకాశాలన్నీ వదిలేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఎందుకులే మనం ఇక్కడ ఎమ్మడలేవేమో ఇలాంటివి వస్తాయి. సో ఇలా ఎప్పుడైతే రిపీటెడ్ గా మీరు అవకాశాలను వదిలేసుకుంటున్నారో మీకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. యూ హ్యావ్ అ డిక్రీస్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బికాస్ యూఆర్ ఆల్వేస్ మిస్సింగ్ ద ఆపర్చునిటీస్ కమ్ ఇన్ యువర్ వే. సో అలాంటి వాటప్పుడు ఏంటంటే మన ఎవరు కోరుకోరు. ఎందుకంటే మీరు వెళ్ళటం లేదు, ముందుకు వెళ్ళటం లేదు, మీటింగ్స్ లో మాట్లాడట్లేదు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అసలు ఏమీ ధోరణి మీది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అందరూ అండర్స్టాండ్ చేసుకోలేరు మిమ్మల్ని. అందువల్ల ఏమవుతుందంటే సంబంధాలు దెబ్బతిండిపోతాయి, అంటే డ్యామేజ్డ్ రిలేషన్షిప్స్ అనమాట. ఇంకా మనతో అందరూ సంభాషించడం తగ్గించేస్తారు, సంబంధాలు పెట్టుకోవడం తగ్గించేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రభావాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి మన వ్యక్తిత్వ సరళి మీద. అయితే ఇలాంటి మొహమాటంగా ఉండేటటువంటి వ్యక్తిత్వ సరళి మనకు ఉందని మీరు గమనించినప్పుడు దాన్ని అధిగమించాలా లేదా? డెఫినెట్లీ అధిగమించాలి. ఆ మొహమాటాన్ని ఎలా అధిగమించాలి అన్నది మనం విశ్లేషించుకుందాం. దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఏంటి? మొట్టమొదటి సెల్ఫ్ అనాలిసిస్, స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. అసలు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఎందుకు అట్లా ఉంటున్నాను, ఏమిటి నాలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అన్నది మనం చాలా జాగ్రత్తగా సెల్ఫ్ అనాలిసిస్ చేయాలి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనమే చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు మనకేం సంబంధం లేదు, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే మీ మొహమాటానికి కారణాలు ఏమిటో ఇదమిత్తంగా మీరు గుర్తించాలి. ఇదమిత్తంగా ఏంటన్నది మీరు గుర్తించాలి. ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను అన్నది మీరు గుర్తించాలి. ఈ మొహమాటం అధిగమించడం ఎలాగన్నప్పుడు చిన్న చిన్న లక్ష్యాలతో ప్రారంభిద్దాం. చిన్న చిన్న లక్ష్యాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు అక్కర్లేదు. నలుగురితో కలిసి మాట్లాడడం, ఫ్రెండ్స్ దగ్గర కొంచెం మాట్లాడే ప్రయత్నం చేయడం, అలాంటి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే మనకి చాలా బాగుంది. అలాగే మెల్లమెల్లగా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే చిన్న చిన్న సవాళ్ళని మనము ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. స్మాల్ చేంజెస్ గ్రాడ్యువలీ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్స్. అంటే ఎలా అంటే మనం సానుకూలంగా మాట్లాడుకోవటము,
తక్కువ మందితో మాట్లాడటం, రిలేటివ్స్ దగ్గర కొంచెం ఉత్సుకతతో ఉండడం, ఫంక్షన్స్లో ఏదైనా చిన్న చిన్న అసైన్మెంట్స్ తీసుకోవటం, ముందుకెళ్ళే ప్రయత్నం చేయటం, ఇది మిగతా వాళ్ళతో సహాయం తీసుకుంటూ చేయటం, అది చాలా బాగుంది. అలా తర్వాత చాలా ఇంపార్టెంట్ వ్యూహం ఏంటంటే పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు. ఒక వ్యక్తిత్వ సరళి ఎక్కడో ఒక ఒక రకమైన ధోరణి వచ్చింది, దాని నుంచి బయటపడుతున్నాం మనం, ఏం పర్వాలేదు అనే పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. మీ బలాలను గుర్తించండి. ఎక్కడో చోట మీకు ఒక పాజిటివ్ ట్రేట్స్ ఉంటాయి, ఆ ట్రేట్స్ని ఇతరుల దగ్గర ప్రదర్శించడానికి మనం ప్రయత్నించాలి. ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్. మీ బలాలను గుర్తించండి, ఆ బలాల వైపు వెళ్ళండి. మీ స్వంత ప్రత్యేకతలు ఏమైతే ఉంటాయో తెలుసుకోండి, మరియు వాటిని నొక్కి చెప్పండి ఎక్కడికైనా సరే. అది మీకే తెలుస్తూ ఉంటుంది. అవి మీ టాలెంట్స్ని మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కనుక మీకు నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనుకోండి, అబ్బో నేను వెళ్తే నేను విఫలమైపోతామేమో, ఐ విల్ ఫెయిల్ ఏమో అని, అలాంటి ఆలోచనల్ని పక్కకి నెట్టాలి. వాటిని సవాల్ చేసి సఫలీకృతమైనటువంటి ఆలోచన సరళిని పాజిటివ్ యాటిట్యూడ్స్తో భర్తీ చేయండి. అలాగే మీరు ఇదివరకు ఉన్నటువంటి చిన్న ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు, చక్కగా మాట్లాడినప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుని మీ విజయాలు ఏవైతే ఉంటాయో అవి జరుపుకోండి, మిగతా వాళ్ళతో షేర్ చేయండి. చిన్న చిన్న విజయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తించండి, వాటిని గొప్పగా చూసుకోండి. ఎక్నాలెడ్జ్ యువర్ స్మాల్ విన్స్ అండ్ సీ దెమ్ యాజ్ బిగ్. ఎందుకంటే అది ఒక సానుకూలమైన ఆలోచన సరళి ద్వారా మీరు మీ మొహమాటాన్ని, మీ ఏమంటారు దాన్ని, బెరుకుగా ఉండడాన్ని, వాటి నుంచి బయట చేస్తారు. అలాగే మనము సర్వసాధారణంగా ఇతరులతో కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా అవసరం. కంటిన్యూస్గా మాట్లాడడానికి ప్రయత్నించండి, ఎవరితోనైనా వెనుకంచి వేయకండి, ఫిల్టర్స్ వద్దు. అలాగే ప్రశ్నలు అడగండి, ఆసక్తి చూపండి. మిమ్మల్ని అదర్స్ ఇన్వైట్ చేసే విధంగా మీరే ఆసక్తి చూపించాలి. అలాగే స్పష్టంగా మాట్లాడండి, క్వశ్చన్స్ అడగండి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి అతనిలో. మిమ్మల్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. అలాగే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా స్పష్టంగా తెలియచేయండి. ఈ మొహమాట ధోరణి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళే కొంచెం కొనుక్కుంటూ ఉన్నట్టుగా క్లియర్ కట్గా మాట్లాడలేకపోతుంటారు. అది డెవలప్ చేసుకోవాలి. మనం ఎలా చెప్పాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా తెలియచేయాలి. అలాగే అభిప్రాయాలను పంచుకోండి. ఎక్కడైతే మీరు వెళ్తుంటారో షేర్ యువర్ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ అక్కర్లేదు కదా. మీ సొంత ఆలోచనలు భయపడకుండా వ్యక్తీకరించండి. మీ ఒపీనియన్ స్టబర్న్గా ఉండేటట్టుగా, మీ స్టబర్న్ పాయింట్ అయితే స్టబర్న్గా చెప్పండి, తప్పేం లేదు. తర్వాత మనం ఎవరితో మాట్లాడినప్పుడు కమ్యూనికేషన్లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఉంటాయి. సంభాషించేటప్పుడు మీరు మీ శరీర భాషను కూడా గుర్తించుకోవాలి. దిస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్ అంటాం. దాన్ని మాస్టర్ చేసినా కూడా మీలో బెరుకుతనము, మొహమాటం అని తగ్గిపోతాయి. కంటిన్యూస్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మాట్లాడుతున్న వెర్బల్ కమ్యూనికేషన్లో కంటిన్యూస్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. నేరుగా కళ్ళల్లో చూసి మాట్లాడండి. మొహమాటం ఉన్న వ్యక్తులు ఏంటంటే కిందకి చూస్తూ మాట్లాడుతుంటారు. అంటే మీతో కాన్ఫిడెన్స్ లేదని అర్థం. నిలబడినప్పుడు నిఠారుగా నిలబడండి. కూర్చున్నప్పుడు ఎరెక్ట్గా కూర్చోండి, చక్కగా కూర్చోండి, ఓపెన్ పోస్చర్స్తో కూర్చోండి. మంచి భంగిమ మీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, గమనించండి. ఇలా వంగిపోయి కూర్చోవటం, వంగిపోయి నిలబడటం, ఇలాంటివన్నీ మీలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోయి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అలాగే పెదవి మీద చిరునవ్వు ఉండేటట్టుగా చేసుకోండి. స్మైల్, ఎ స్మాల్ స్మైల్ అని వెరీ ఇంపార్టెంట్. ఈ చిరునవ్వు మిమ్మల్ని సంబరపడేలా చేస్తుంది, అదర్స్ని ఇన్వైట్ చేస్తుంది, ఇతరులను ఆకర్షిస్తుంది. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు కూడా చిరునవ్వుతో మిమ్మల్ని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శరీర భాష మీద కొంచెం పట్టు సంపాదించండి. అలాగే మీకు ఇంట్లో కానీ చిన్న సిచ్యువేషన్స్, మీ ఫ్రెండ్షిప్ సినారియోస్లో కానీ మీ సపోర్ట్ సిస్టమ్ని వెతుక్కోవాలి. మద్దతు వ్యవస్థ అంటే మనకి ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరితో నేను మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నది ప్రశ్నార్థకం అయినప్పుడు ఒక మద్దతు వ్యవస్థని ఏర్పరచుకోవాలి. ఒకటి, కుటుంబ సభ్యులతో మాట్లాడండి, విశ్లేషించండి విషయాలు. అలాగే మీ అనుభవాలను పంచుకోండి మరియు వారి నుండి ప్రోత్సాహాన్ని పొందండి.
వాళ్ళే మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. అలాగే ప్రొఫెషనల్ సహాయం పొందండి. ఒకవేళ పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళాలి, లేకపోతే మీటింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, జంకు బెరుకుగా ఉంది ఏంటన్నది చాలా మంది సైకాలజిస్ట్ ఉంటారు. మీకు కావాలనుకుంటే ప్రొఫెషనల్స్ హెల్ప్ కూడా పొందొచ్చు. ఏమంటే నాకు వ్యక్తిత్వ సరళి ఇట్లా అయిపోతున్నాను, నాకు బెరుకుగా ఉంటుంది, కొంచెం డ్రైవ్ డైనమిజం లేదు ఏంటంటే వాళ్ళు రకరకాల సలహాలు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ మొహమాటం కనుక బాగా తీవ్రంగా ఉంటేనే నిపుణుడైన కౌన్సిలర్తో మాట్లాడడం సహాయపడుతుంది. ఇవన్నీ మనకి మధ్యస్థ వ్యవస్థని ఇచ్చేటటువంటి ప్రయత్నాలు. తర్వాత మనము నార్మల్గా ఒక చిన్న మాట ఏం చెప్పాలంటే, మొహమాటం అనేది అసాధారణ పరిస్థితి ఏం కాదు, సాధారణ పరిస్థితి అందరికీ ఉంటుంది. కానీ దాన్ని అధిగమించవచ్చు. మనం ఇందాక నుంచి మాట్లాడుతున్న వ్యూహాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరిస్తే మనము అధిగమించవచ్చు. క్రమం తప్పకుండా ప్రయత్నించటం మరియు అభ్యాసం చేయడం ద్వారా మీరు మీ స్వరాన్ని కనుగొనొచ్చు, ధైర్యంగా మాట్లాడొచ్చు, డైనమిక్గా ఉండొచ్చు. ప్రయత్నించి చూడండి. ఇది చివరి మాట ఏంటి చెప్పదలుచుకున్నాం అంటే, మార్పు ఒక్క రాత్రిలో ఒక్క రోజులో జరగదు. చేంజ్ వాంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. మనకి చాలా పర్సర్వరెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, స్థిరత్వం ఉండాలి. అవి చాలా కీలకం. పేషెన్స్ అండ్ పర్సర్వరెన్స్ ఆర్ సెట్ టు బి వెరీ క్రిటికల్. ప్రయత్నించి చూడండి. చక్కటి ధోరణి మీకు మీ ముందు కనిపిస్తుంది. చక్కగా మీ మొహమాట నుంచి బయటికి రండి. మీ సమయానికి కృతజ్ఞతలు. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. అందరికీ అందేలా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.